కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 40 గేట్లు ఎత్తి 2,66,600 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఇన్ఫ్లో 2,60,000 క్యూసెక్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 316 మీటర్లుగా ఉంది. జూరాల జల విద్యుత్ కేంద్రంలో 12 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది. ఇన్ఫ్లో 4,09,376 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4,11,237 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 882.1 అడుగులకు నీరు చేరింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 26 గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 4,10,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 4,06,000 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584 అడుగులకు చేరింది. పులిచింతల ప్రాజెక్టు కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. 14 రేడియల్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,13,000 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 166 అడుగులకు చేరింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా బ్యారేజ్కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 70 గేట్ల ద్వారా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,92,357 క్యూసెక్లుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.